सुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. శ్రీమన్నారాయణీయము 39వ దశకము. యోగమాయా నయనాదికము. భవంతమయముద్వహన్ యదుకులోద్వహో నిస్సరన్ దదర్శ గగనోచ్చలజ్జలభరాం కలిందాత్మజాం అహో సలిల సంచయ స పునః ఇంద్రజాలోదితో జలౌఘైవ తత్క్షణాత్ ప్రపదమేయతామాయయో. ఓ ప్రభు, యదుకుల శ్రేష్ఠుడగు ఆ వసుదేవుడు నిన్ను ఎత్తుకొని నడుచుచు ఆకాశమును అంటుతూ ఉన్న యమునానది తరంగములను చూచెను. ఆ క్షణములోనే ఇంద్రజాలము చేసినట్లుగా ఆ ప్రవాహము కాలి మడిమల లోతు మాత్రమే కలదయ్యను. ప్రసుప్త పశుపాలికాం నిభృత మారుదద్బాలికాం అపావృత కవాటికాం పశుపవాటికాం ఆవిశన్ భవంతమయమర్పయన్ ప్రసవతల్పకే తత్పదాత్ వహన్ కపటకన్యకాం స్వపురమాగతో వేగతః. ఓ ప్రభు, ఈ విధముగా వసుదేవుడు పయనించి వ్రజములోని నందగోపుని ఇంటికి చేరెను. పశుపాలురు నిద్రించిరి. ఇది యశోద పురిటి గృహమని తెలుపుచు ఆమెకు పుట్టిన బాలికా శిశువు కొంచెము కొంచెముగా ఏడుచుచుండెను. తమంతటా ఆ ఇంటి తలుపులు తెరుచుకొనినవి. వసుదేవుడు ఆ నందుని గోపుని ఇంట ప్రవేశించి యశోద పురిటి మంచముపై నిన్నుంచి అచట గల మాయా శిశువుని ఎత్తుకొని వేగముగా తన మధురాపురమునకు తిరిగి వచ్చెను. తతస్త్వజనుజారవ క్షపిత నిద్రవేగద్రవ భటోత్కర నివేదిత ప్రసవ వార్తయై వార్తిమాన్ విముక్త జికురోత్కర త్వరితమాపతన్ భూజరాట్ అతుష్టైవ దృష్టవాన్ భగినికాకరే కన్యకాం. తరువాత నీ సోదరియగు యోగమాయ ఏడుపు విని చెరసాలకు కావలి ఉన్న భటులకు నిద్రాభంగమై వారు వేగంగా పోయి కంసునకు ఈ దేవకీ ప్రసవ వార్తను తెలియజేసిరి. అది విని మనోవ్యధ చెందిన కంసుడు తన జుట్టుముడి వీడి జుట్టు చెదురుతూ ఉండగా చెరసాల వద్దకు పరుగు పరుగున వచ్చి చెల్లెలి చేతులలో ఉన్న ఆడశిశువును చూచియు సంతోషమును పొందడయ్యను. ధ్రువం కపటశాలినో మధుహరస్య మాయా భవేత్ అసావితి కిశోరికాం భగినికాకరాలింగితాం ద్విపో నలినికాంతరాదివ మృణాలికామాక్షిపన్ అయం త్వజనుజామజాముపలపట్టకే ఇష్టవాన్. ఇది తప్పక కపటిశాలి అయిన మధుసూదనుని మాయయే అని తలచుచు తన చెల్లెలి చేతులందు ఉన్న ఆ బాలికను తామర తీగ నుండి ఒక కాడను లాగినట్లు లాగివేయుచు నీ చెల్లెలు యోగమాయ అగు ఆ పసిపాపను రాతి పలకపై పిండి పిండిగా అగునట్లుగా నలిపివేసెను. తతో భవదుపాసకో ఝుటితి మృత్యుపాశాదివ ప్రముచ్యతరసైవ సా సమధిరూఢ రూపాంతర అధస్థలమజగ్ముషి వికసదష్టబాహుస్ఫురన్ మహాయుధమహోగత కిల విహాయ సాదిద్యుతే. అటు తర్వాత ఓ స్వామి, నీ ఉపాసకుడు బహుశీఘ్రముగా మృత్యుపాశం నుండి విడుదల పొందినట్లు ఆ యోగమాయ తటాలున కంసుని పట్టు నుండి విడిపించుకొని వేరొక రూపము దాల్చి కింద పడక ఆకాశమునకు ఎగిరి అష్టభుజములు అందు దివ్యాయుధములు ధరించి ప్రకాశింపసాగెను. నృశంసతరకంసతే కిము మయా వినిష్పిష్టయా బభూవ భవదంతకః క్వచన చింత్యతాం తే హితం ఇతి త్వజనుజా విభో ఖలముదీర్యతం జగ్ముషి మరుద్గణపణాయిత భువి చ మందిరాణ్యేయుషి. అతి క్రూరుడవగు ఓ కంస, నన్ను పిండి చేసిన నీకు కలుగు ప్రయోజనము ఏమున్నది?
నిన్ను అంతమొందించువాడు వేరొక చోట ఉన్నాడు. నీకు ఏది చేసిన మేలు కలుగునో అది ఆలోచించుకొనుము అని దుష్టుడైన ఆ కంసునితో ఇట్లు పలికి, ఓ విభో, నీ సోదరి దేవతా సమూహములచే స్తుతులు అందుకొనుచు అదృశ్యురాలయ్యను. అనంతరము ఆ శక్తి అనేక ఆలయములందును పీఠములందును అనేక రూపములలో వెలసి జనులచే ఆరాధించబడుచూ ఉన్నది. ప్రగే పునరగాత్మజ వచనమీరిత భూభుజ ప్రలంబబకపూతన ప్రముఖ దానవామాయిన భవన్నిధన కామ్యయ జగతి భభ్రము నిర్భయ కుమారక విమారక కిమివ దుష్కరం నిష్కృపై. ఆ మరుసటి ఉదయమున రాజుగు ఆ కంసుడు మాయావులై శిశుహంతకులు అయిన ప్రలంబుడు, బకుడు, పూతన మొదలగు ప్రముఖ రాక్షసులను రప్పించి వారికి యోగమాయ చెప్పిన మాటలు తెలిపి వారిని ఆజ్ఞాపించను. దురభిమానులైన ఆ దానవులు నిర్భయులై నిన్ను సంహరింపవలెను అను కోరికతో లోకమున నిన్ను వెతుకుచూ తిరగసాగిరి. దయలేని వారికి చేయరాని ఘోరములు ఏముండును. తత పశుపమందిరే త్వయి ముకుందనంద ప్రియ ప్రసూతిశయనే శయే రుదతి కించిదంచత్పదే విబుధ్య వనితా జనై తనయ సంభవే ఘోషితే ముదా కిము వదామ్యహు సకలమాకులం గోకులం. ఓ ముకుంద, నందప్రియ, తరువాత నందగోపుని ఇంటి యందు పురిటింటిలో పొత్తిళ్లలో పడుకొని ఉన్న నీవు ఏడ్చుతూ కాళ్ళని కొంచెముగా కదల్చుచుంటి. దానిచే ఆ ఇంటి అందలి గోపస్త్రీలు మేలుకొని యశోదకు కుమారుడు కలిగెను అను విషయమును గోకులమంతా ప్రకటించిరి. అహో, ఏమని వర్ణింపగలనయ్యా! దీనితో ఆ గోకులమంతయు కోలాహలముతో సంతోషముతో ఆనంద సంకులమయ్యను. అహో ఖలు యశోదయా నవకలాయ చేతోహరం భవంతమలమంతికే ప్రథమమాపి బంత్యాదృశ్య పునస్తనభరం నిజం సపది పాయయంత్యాముదా మనోహరతనుస్పృశ్య జగతి పుణ్యవంతో జితా. ఆహా ప్రభు, ఎంత ఆశ్చర్యము, ఆనందము! కొత్తగా అప్పుడే వికసించిన నల్ల చిక్కుడు పువ్వుల గుత్తి వలె నీ శరీర ఛాయతో మనోహరముగా పొత్తిళ్లలో ఉన్న నిన్ను తనకు దగ్గరలో చూచి యశోద మొదట నీ రూప సౌందర్యమును అమృతమును తాగిను. ఆ తర్వాత వెంటనే చాలా సంతోషముతో తన నిండైన పాలిండ్లయందలి క్షీరమును నీ చేతి రాగించింది. ఆ సమయమున అత్యంత మనోహరముగు నీ శరీరమును స్పృశించి నిమురు భాగ్యము సర్వభువనములందు ఉన్న పుణ్యవతులకు ఎవరికి కలుగును? భవత్కుశలకామ్యయా సఖలు నందగోపస్తదా ప్రమోదభర సంకులో ద్విజకులాయ కిం నాదదాత్ తథైవ పశుపాలకాః కిము న మంగళం తే నిరే జగత్రితయ మంగళ త్వమిహ పాహి మామామయాత్. ఆనందభరితుడైన ఆ నందగోపుడు నీ క్షేమమును కోరి బ్రాహ్మణ సంఘమునకు మనసారా ఈయనిది లేనే లేదు. అట్లే గోపకులను బాలకృష్ణుని క్షేమము కొరకు సంతోషము కొరకు జరుపుకొనని మంగళములు శుభములు లేనే లేవు. త్రిభువనములకు శుభములను కలిగింపగలవు ప్రభు. ఈ గురువాయూర్పురమున మనోహర రూపమున ఉన్న నీవు నన్ను రోగము నుండి రక్షించుమా. నమో భగవతే వాసుదేవాయ. గోపికా జీవనస్మరణం గోవింద గోవింద. శ్రీమన్నారాయణీయము 39వ దశకము సమాప్తము.